హలో అండి. వెల్కమ్ టు గోదావరి రెసిపీస్. ఈరోజు మన గోదావరి రెసిపీస్‌లో క్యాప్సికము, జీడిపప్పు, టమాటా కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. ఈ కర్రీ చపాతీలోకి, పుల్కాలోకి, రైస్‌లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా 2 టమాటాలు తీసుకున్నాను. 2 క్యాప్సికమ్ తీసుకున్నానండి. పచ్చి జీడిపప్పు తీసుకున్నాను. మీ దగ్గర పచ్చి జీడిపప్పు లేకపోతే మామూలు జీడిపప్పు వాటర్‌లో అరగంట నానబెడితే సరిపోతుందండి. ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. జీలకర్ర, కరివేపాకు, 3 పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకోండి. పొయ్యి మీద గిన్నె పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని జీలకర్ర, కరివేపాకు వేసేసుకోవాలండి. అది వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. వేసుకుని 2 నిమిషాలు బాగా వేగనివ్వాలండి. ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత కొద్దిగా ఉప్పు, కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి. వేసుకుంటే ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయి. ఉప్పు, పసుపు వేసేసుకుందాం. వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి. ఒక పావు స్పూన్ పడుతుంది. పావు స్పూన్ కూడా ఎక్కువేనండి. కొద్దిగా వేసుకోవాలి. వేసుకుని ఒకసారి అన్నీ కలుపుకుందాం. కలిపిన తర్వాత జీడిపప్పు వేసేసుకుందామండి. జీడిపప్పు వేసుకుని ఒక్క నిమిషం కలుపుకోవాలి. తర్వాత టమాటా ముక్కలు వేసేసుకోవాలి. టొమాటోలు వేసుకుని ఒకసారి కలిపి మూత పెట్టాలండి. మూత పెడితే టొమాటోలు త్వరగా మగ్గిపోతాయి. అన్నీ కలుపుకుని మూత పెట్టి 2 నిమిషాలు ఉంచాలండి. తర్వాత మూత తీసుకుని ఒకసారి కలుపుకుని క్యాప్సికమ్ వేసేసుకోవాలండి. టమాటాలు మగ్గినాయి కదా! ఇప్పుడు క్యాప్సికమ్ వేసేసుకుందాం. క్యాప్సికమ్ కూడా వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. అన్నీ మిక్స్ అయ్యే వరకు కలుపుకుని మూత పెట్టుకుందాం. 2 నిమిషాలు మూత పెట్టుకుంటే క్యాప్సికమ్ కూడా మగ్గిపోతుందండి. తర్వాత ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. కొద్దిగా కారం పడుతుందండి. ఒక పావు స్పూన్ కారం వేసుకుందాం. వేసుకుని బాగా కలుపుకోవాలి. కలుపుకుని ఒక నిమిషం మూత పెడదామండి. తర్వాత మూత తీసుకుని కొంచెం వాటర్ పడుతుందండి. చాలా వరకు మగ్గిపోయినాయి. కొద్దిగా వాటర్ వేసుకుందామండి. ఈ ముక్కలు ఉడకడానికి సరిపడా వాటర్ వేసుకుని కలుపుకుని మూత పెట్టుకుని ఉడకబెట్టుకుందాం ఒక 5 నిమిషాలు.
5 నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి ఒకసారి చూసుకుందామండి. చాలా వరకు ఉడికిపోయింది కర్రీ. ఇప్పుడు ఇంకొక 5 నిమిషాలు మగ్గబెడదామండి. చూడండి కర్రీ ఇలా వచ్చేయాలి. దగ్గరికి వచ్చేసింది కదండీ! వాటర్ అంతా ఇంకిపోయింది. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికము, జీడిపప్పు, టమాటా కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరో కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.